చిరంజీవి అనే నటుడిని తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెలలో ఖైదీగా నిలిపిన సినిమా ఖైదీ విడుదలైన రోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు. ఈ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలయ్యింది. 1982లో విడుదలైన ఫస్ట్ బ్లడ్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తీయబడింది. చిత్రంలో హీరో ధరించిన బ్లాక్ ప్యాంట్ మరియు బ్లాక్ స్లీవ్లెస్ టీషర్ట్ చిరంజీవి సృష్టించుకున్నవే. చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు 25 లక్షలు. చిరంజీవి పారితోషికం 1,75,000 రూపాయలు. హీరోయిన్ మాధవికి 40,000, సుమలతకు 20,000, దర్శకుడు కోదండరామిరెడ్డికి 40,000 పారితోషికంగా ఇవ్వడం జరిగింది. వసూళ్లు 8 కోట్ల గ్రాస్. చిరంజీవి కెరీర్లో 1 కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా. చిత్రంలో ఎక్కువ భాగం షూటింగు నెల్లూరు దగ్గర రేబాల గ్రామంలోనూ, క్లైమాక్స్ మద్రాస్ దగ్గర పొరూరు దగ్గర జరిగింది. ఈ సినిమాను తర్వాత హిందీ, కన్నడలో కూడా నిర్మించారు. రెండింటిలోనూ మాధవి హీరోయిన్. చిరంజీవిలోని మాస్ నటనకు ప్రాణం పోసిన చిత్రం. చిత్రంలోని పాటలు ఆ రోజుల్లో సూపర్ హిట్. ముఖ్యంగా రగులుతోంది మొగలి పొద అనే పాట బాగా పాపులర్ అయింది. పరశూరి బ్రదర్స్ సంభాషణలు అద్భుతం. మొత్తం మీద చిరంజీవిలోని నటుడిని, మాస్ ఎలిమెంట్స్ను పరిచయం చేసి తెలుగు తెరకు కలెక్షన్ల రికార్డులు సృష్టించి నాలాంటి లక్షలాది మంది అభిమానులను సంపాదించిన సినిమాగా ఈ ఖైదీ సినిమా చిరంజీవి జీవితంలో, తెలుగు సినిమా చరిత్రలో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని చెప్పవచ్చు.